ఇక మొదలెడదామా? హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జస్ట్ ఇప్పుడే పెట్టి టీజర్ లాంచ్ అయింది. మనం ఇప్పుడు తొందరగా వచ్చేసి తొందరగా రియాక్ట్ అయిపోదాం. ఇప్పుడు దాకా చూడలేదు, కమాన్ అందరితో కలిసి చూద్దాం. ఓటే పని చేసే నాకి వైబ్స్ వస్తున్నాయిరా మళ్ళీనా. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. కానీ రంగస్థలం తర్వాత మళ్ళీ ఇంత రగడ్ లుక్, ఇంత ఇది మనం రామ్ చరణ్ చూడలే. ఆ త్రిబులాలో కూడా కొంచెం క్లాస్ గా డీసెంట్ గా ఉన్నట్టు ఉంటది, కానీ పోలీస్ గెటప్ క్లాస్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, అంతా సూపర్ గా ఉంది. కానీ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, గేమ్ చేంజర్ అయితే అయిపోయింది, కానీ బుచ్చిబాబు సినిమా బుచ్చిబాబు ఇచ్చి పడేస్తాడు. కానీ చూస్తావుగా ఈ గాలి ఆడించే నాకు ఈ ట్రైలర్ అంతట్లోని ఒకే చిన్న ప్రాబ్లం ఉందంటే, అది జస్ట్ రామ్ చరణ్ స్లాంగ్ ఏదో ఎత్తికిచ్చినట్టు ఉంది. కానీ రంగస్థలం అంత క్లీన్ గా అయితే లేదు. రంగస్థలంలోని ఎక్కడ ప్రిటెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇందులో చిన్నది అది ఒక్కటి తీస్తే మిగతా అంతా దోలుగా ఉంది. మరి పడేసాడు. మరి ఏఆర్ రెహమాన్ బీజిఎం చూసైతే కమిట్ అయిపోలేము. బీజిఎం అయితే అటు పైకి లేదు, ఇటు కిందకి లేదు, జస్ట్ ఉండాల్సినంత ఉంది. గ్లిమ్స్ కాబట్టి గ్లిమ్స్ వరకు అంత ఇవ్వాలో అంత ఇచ్చారు, అంత ఇచ్చినట్టు. నాకు తెలిసినంత వరకు గ్లిమ్స్ కోసం సపరేట్ షూటింగ్ చేశారేమో అనిపిస్తుంది, నార్మల్ స్కెడ్యూల్ కాకుండా. లేదు, ఆల్రెడీ స్కెడ్యూల్ చాలా స్పీడ్ గా ఉంటుంది షూటింగ్. నేను అదే చెప్తాను కదా, ఇది స్కెడ్యూల్ అయింది, ఆల్రెడీ షూటింగ్ అయింది కట్ కాకుండా. నాకు తెలిసినంత వరకు గ్లిమ్స్ కోసం ఫస్ట్ లుక్ కోసం రికార్డ్ చేసి పెట్టినట్టు అనిపించింది నాకైతే కొంచెం. ఏమో నాకు ఆ ఫీల్ రాలేదు, అంటే అప్డేట్స్ ఫాలో అవుతున్నాం కదా, మేబీ అందులో షార్ట్స్ పెట్టారనేసి అనిపించింది నాకు. నాకైతే ఎందుకో రికార్డ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నీకు ఆ డబ్బింగ్ కూడా అబ్రప్ట్ గా ఉంది సార్ కొంచెం ఫస్ట్ లో డైలాగు. ఓకే, నాకు అక్కడ తేడా కొట్టింది అంతే. మిగతా అయితే మొత్తం మాసం. మరి నా లుక్ బాగుంది. మెయిన్ లుక్ గురించి మాట్లాడుకోవడం బెస్ట్ అబ్బా. రామ్ చరణ్ లుక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది నీకు ఎప్పుడు రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా సరే రామ్ చరణ్ లుక్స్ సెలెక్ట్ కూడా వేస్తాడు. ఇంకొకటి స్పోర్ట్స్ సెటప్ ని ఎలా యూజ్ చేస్తారు అనేది చూడాలి, అంటే ఏ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ సెటప్ అనేది చూడాలి. బుచ్చిబాబు చదవకూడదు. నేను అదనట్లేదే, వీళ్ళు స్పోర్ట్స్ డ్రామా తీసుకున్నారు. ఆ స్పోర్ట్స్ డ్రామాని రూరల్ వైబ్ లో ఉండే ఆ స్టేజా, లేకపోతే రూరల్ బ్యాక్డ్రాప్? రూరల్ బ్యాక్డ్రాప్ ఎలా చెప్తానండు, లగన్ మూవీ ఉంది కదా అమెరికన్ గారి. నేను మరీ అలా అనట్లేదు, మరి ప్రీ ఇండిపెండెంట్ అయితే వెళ్ళిపోరు, పోస్ట్ ఇండిపెండెన్స్ ఉంటది. అర్థమైంది. వాళ్ళు అక్కడ ఏం చూపించారంటే బ్రిటిషర్స్ కింద వీళ్ళకి అయినట్టుగా చూపించారు కదా, అది అదే పాయింట్ లోని వీళ్ళు ఏ మెథడ్ లో చూపిస్తారా అని అనిపించింది. ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆ స్టైల్ లో జస్ట్ రీ ఇండిపెండెంట్ అయితే వెళ్ళరు. రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే వీరు ఎవరెవరికి మధ్య పోటీ జరుగుతుంది, వీళ్ళు ఏ టైప్ ని సెర్చ్ చేస్తున్నారు అనేది చూడాలి అంతే. కానీ లాస్ట్ షాట్ మాత్రం అది మాత్రం చెలగొట్టాడు. టీజర్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ ఆ 3 సెకండ్లు కొట్టడం అక్కడ అర్థమైపోయింది. మూవీ సిక్సర్ కొడద్దు అయితే వేసారు అని అనిపించింది. మళ్ళీ సిక్సర్ కొడితే అందరం హ్యాపీ, రామ్ చరణ్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, సుకుమార్ హ్యాపీ. మంచి షేర్ కదా అనేసి. కానీ గేమ్ చేంజర్ వల్ల డిసప్పాయింట్ ఉన్న ఎవరైనా ఉంటే మర్చిపోండి, దాన్ని కొట్టే నమ్మకం పెట్టించుకోండి, కళ్ళు మూసుకొని బుచ్చిబాబు నమ్మేయండి. కళ్ళు మూసుకొని నమ్మేయండి, ఇంకా ఆలోచన లేదు. అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చాడు బుచ్చిబాబు ఈ మూవీ, అంటే ఈ గ్లిమ్స్ తోనే. గ్లిమ్స్ తో అయితే ధైర్యం వచ్చింది. మీరు గుండెల మీద చేసుకొని ఉన్నాడు, మిగతాదంతా నేను చూసుకుంటానని. నేను విన్నాను, నేనున్నాను. ఓకే, మరి అయితే సూపర్ గా ఉంది. ఇంతవరకు చాలు.
మీకేమనిపించింది కామెంట్ మీకేమనిపించింది? నాకు ఇలాగ ఒకటి అనిపించింది కదా, మీకు కూడా అలాగే ఏమైనా అనిపించిందా? లేకపోతే నేను మాట్లాడింది మీకు నచ్చలేదు, మీ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండవు కదా ఒపీనియన్స్. సో ఓకే, ఇది స్ట్రిక్ట్లీ నా ఒపీనియన్ మాత్రం, కిషోర్ గారిది కూడా కాదు. ఇప్పుడు వాడికి స్లాంగ్ ఇబ్బంది అనిపించింది, నాకైతే స్లాంగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అంతే. ఓకే, మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చా ఉంటే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, చేసుకున్నాక మేము మార్వల్ మీద కూడా వీడియోస్ చేసాము, కార్డ్స్ లో ఇస్తాను, చూసేయండి, కార్డ్స్ లో ఇస్తాను. ఓకే మరి, బాయ్ బాయ్ బాయ్.